నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగుల క్రింద ఎవరైతే ఉన్నారో వారికి నిరుద్యోగ భృతి క్రింద ప్రతి నెల కూడా 3,000 రూపాయలు అయితే అందజేస్తామని అయితే తెలుగుదేశం పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలో భాగంగా 2014లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువనేస్తం పేరుతో ప్రతి నిరుద్యోగికి కూడా 1,000 రూపాయలు అందజేయడం అయితే జరిగింది. ప్రస్తుతం మరొకసారి తెలుగుదేశం అధికారంలోకి రావడంతో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా చదువుకున్న నిరుద్యోగులైతే ఉన్నారో వారికి సంబంధించి 3,000 రూపాయలు ఇవ్వడంతో పాటు ఎవరైతే ఉద్యోగం చేయాలని ఇంట్రెస్ట్ ఉందో వారికి స్కిల్ డెవలప్మెంట్ నేర్పించడం అయితే జరుగుతుంది. మీరు ఎటువంటి ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో దానిని బట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అటువంటి పోస్టుల్లో మీకు ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వాటికి సంబంధించిన ఉద్యోగాలు ఇప్పించేలా చర్యలు చేపట్టేలా అయితే జరుగుతుందని సమాచారం. ఈ పథకానికి ఎటువంటి వాళ్ళు అర్హులై ఉండాలి, వాలంటీర్స్ ఈ పథకానికి అర్హులుగా ఉంటారా అనైతే వివరించే ప్రయత్నం చేస్తారో చూడండి. ముందుగా వాలంటీర్ కి తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే 10,000 రూపాయలు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. అలాగే వారందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ లో ట్రైనింగ్ ఇచ్చి ఇంకా ఉద్యోగ అవకాశాలు మరిన్ని వచ్చేలా కల్పించడం అయితే జరుగుతుంది అని అయితే ఒక సమాచారం. కాబట్టి వాలంటీర్స్ కి 10,000 జీతం వస్తుంది కాబట్టి వారు ఈ నిరుద్యోగ వృత్తికి ఎలిజిబిలిటీ వచ్చే అవకాశాలు అయితే వారికి ఉండవు. ఈ నిరుద్యోగ వృత్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్, దానికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ చూసుకున్నట్లయితే కనుక చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడానికి నిరుద్యోగ వృత్తికి పథకంను ప్రారంభించింది ఈ ప్రభుత్వం. ఈ పథకం కింద అర్హత కలిగిన నిరుద్యోగులకు ప్రతి నెల కూడా 3,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేయడం అయితే జరుగుతుంది. దానికి కావాల్సిన అర్హత ఏంటి? దరఖాస్తుదారు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నివాసిగా ఉండాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే దరఖాస్తుదారుడి వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. పోయినసారి యువనేస్తం ద్వారా 1,000 రూపాయలు అప్లై చేసుకున్నప్పుడు వారికి 22 నుంచి 28 వయస్సు ఉండాలి అని అయితే ఉంది. కానీ ఇప్పుడు ఈ వయసుని కొంచెం ఎక్స్టెండ్ చేసినట్టుగా ఉంది. చూడండి, 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. దరఖాస్తుదారు కనీసం ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు ఎవరైనా సరే ఈ నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకోవడానికి అర్హులు అని అయితే ఉంది. దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం అయితే సంవత్సరానికి వచ్చే ఆదాయం 1,00,000 రూపాయలకి మించకూడదు. 1,00,000 రూపాయలు మాక్సిమం 1,00,000 రూపాయలు అయి ఉండాలి అని అయితే పాయింట్ ఉంది. ఫిఫ్త్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే కనుక దరఖాస్తుదారు గతంలో ఎటువంటి ఉపాధి పొందకూడదు లేదా స్వయం ఉపాధిలో ఉండకూడదు. వాళ్ళకి సంబంధించి ఏ వ్యాపారాలు ఉండకూడదు, లేదా ప్రభుత్వంలో ఏదైనా ఉద్యోగం ఉండి లేదా ప్రైవేట్ సెక్టార్ లో కావచ్చు, గవర్నమెంట్ సెక్టార్ లో కావచ్చు, లేదా వాళ్ళకి సొంత వ్యాపారం కావచ్చు, ఏది ఉండకూడదు. ఉండని వాళ్ళు అర్హులు అనైతే ఇక్కడ ఉంది. ఈ నిరుద్యోగ వృత్తికి పథకానికి అప్లై చేసుకోవాలంటే ఏ ధృవపత్రాలు కావాలి అంటే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కి ఆధార్ కి లింకప్ అయి ఉండాలి. నివాస పత్రం ఉండాలి. విద్యా ధృవ పత్రాలు ఉండాలి. విద్యా ధృవ పత్రాల్లో మనం బీటెక్ మనం డిగ్రీ గ్రాడ్యుయేట్ పూర్తి చేస్తున్నా, డిగ్రీ పూర్తి చేస్తున్నా, లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేస్తున్నా దానికి సంబంధించిన సర్టిఫికేట్ కన్ఫర్మ్ గా ఉండాలి. సర్టిఫికేట్ ఉన్న వాళ్ళే దీనికి అర్హులు. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ లో దానికి సంబంధించి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ రిజిస్ట్రేషన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ గా విద్యా ధృవ పత్రాలు అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. కుటుంబ వార్షిక ఆదాయ సర్టిఫికేట్ మనం చూసాం కదా, ఒక సంవత్సరంకి 1,00,000 రూపాయలు మించి ఉండకూడదు. కుటుంబ వార్షిక ఆదాయ సర్టిఫికేట్ ఉండాలి. నిరుద్యోగ ధృవీకరణ పత్రం ఉండాలి. మనం ఎక్కడ ఉద్యోగులు అయి ఉండకూడదు అనేసి ఒక పత్రం ఉండాలి. బ్యాంక్ ఖాతా వివరాలు కూడా అప్డేటెడ్ అయి ఉండాలి. దానికి సంబంధించి ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఖచ్చితంగా అప్డేషన్ లో చేసి ఉండాలి. దానికి సంబంధించిన వివరాలు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే నిరుద్యోగ వృత్తి పథకానికి దరఖాస్తు ఫారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ FP వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారాన్ని అవసరమైన పత్రాలతో సహా ఏదైతే మనం ఒక ఫారం ని ఫిలప్ చేస్తామో ఆ ఫారంతో ఆధార్ కార్డు, నివాస పత్రం, విద్యా ధృవ పత్రాలు, కుటుంబ వార్షిక ఆదాయపు సర్టిఫికేట్, నిరుద్యోగ ధృవీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా వివరాలు, వీటన్నిటి జెరాక్స్లు కూడా మనం ఏదైతే దరఖాస్తుకి నింపి ఉంటామో ఆ దరఖాస్తుకి యాడ్ చేసి తమ సమీపంలో FP కార్యాలయంలో జమ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి మనం అందజేయాల్సి ఉంటుంది. ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునే నిరుద్యోగులు నెలవారీగా నిరుద్యోగ రిజిస్ట్రేషన్ పునరుద్ధరించుకోవాలి. అలానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చారో నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారో ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నట్లయితే గనక అలానే నెల నెల 3,000 రూపాయలు నిరుద్యోగ పథకం కింద మన బ్యాంకు ఖాతాలో పడ్డం అయితే జరుగుతుంది. ఇదే వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగుల క్రింద ఎవరైతే ఉన్నారో వారికి నిరుద్యోగ భృతి క్రింద ప్రతి నెల కూడా 3,000 రూపాయలు అయితే అందజేస్తామని అయితే తెలుగుదేశం పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలో భాగంగా 2014లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువనేస్తం పేరుతో ప్రతి నిరుద్యోగికి కూడా 1,000 రూపాయలు అందజేయడం అయితే జరిగింది. ప్రస్తుతం మరొకసారి తెలుగుదేశం అధికారంలోకి రావడంతో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా చదువుకున్న నిరుద్యోగులైతే ఉన్నారో వారికి సంబంధించి 3,000 రూపాయలు ఇవ్వడంతో పాటు ఎవరైతే ఉద్యోగం చేయాలని ఇంట్రెస్ట్ ఉందో వారికి స్కిల్ డెవలప్మెంట్ నేర్పించడం అయితే జరుగుతుంది. మీరు ఎటువంటి ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో దానిని బట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అటువంటి పోస్టుల్లో మీకు ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వాటికి సంబంధించిన ఉద్యోగాలు ఇప్పించేలా చర్యలు చేపట్టేలా అయితే జరుగుతుందని సమాచారం. ఈ పథకానికి ఎటువంటి వాళ్ళు అర్హులై ఉండాలి, వాలంటీర్స్ ఈ పథకానికి అర్హులుగా ఉంటారా అని అయితే వివరించే ప్రయత్నం చేస్తారో చూడండి. ముందుగా వాలంటీర్ కి తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే 10,000 రూపాయలు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. అలాగే వారందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ లో ట్రైనింగ్ ఇచ్చి ఇంకా ఉద్యోగ అవకాశాలు మరిన్ని వచ్చేలా కల్పించడం అయితే జరుగుతుంది అని అయితే ఒక సమాచారం. కాబట్టి వాలంటీర్స్ కి 10,000 జీతం వస్తుంది కాబట్టి వారు ఈ నిరుద్యోగ భృతికి ఎలిజిబిలిటీ వచ్చే అవకాశాలు అయితే వారికి ఉండవు. ఈ నిరుద్యోగ భృతికి సంబంధించిన రిజిస్ట్రేషన్, దానికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ చూసుకున్నట్లయితే కనుక చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడానికి నిరుద్యోగ భృతికి పథకంను ప్రారంభించింది ఈ ప్రభుత్వం. ఈ పథకం కింద అర్హత కలిగిన నిరుద్యోగులకు ప్రతి నెల కూడా 3,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేయడం అయితే జరుగుతుంది. దానికి కావాల్సిన అర్హత ఏంటి? దరఖాస్తుదారు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నివాసిగా ఉండాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే దరఖాస్తుదారుడి వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. పోయినసారి యువనేస్తం ద్వారా 1,000 రూపాయలు అప్లై చేసుకున్నప్పుడు వారికి 22 నుంచి 28 వయస్సు ఉండాలి అని అయితే ఉంది. కానీ ఇప్పుడు ఈ వయసుని కొంచెం ఎక్స్టెండ్ చేసినట్టుగా ఉంది. చూడండి, 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. దరఖాస్తుదారు కనీసం ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు ఎవరైనా సరే ఈ నిరుద్యోగ భృతికి అప్లై చేసుకోవడానికి అర్హులు అనైతే ఉంది. దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం అయితే సంవత్సరానికి వచ్చే ఆదాయం 1,00,000 రూపాయలకి మించకూడదు. 1,00,000 రూపాయలు మాక్సిమం 1,00,000 రూపాయలు అయి ఉండాలి అనైతే పాయింట్ ఉంది. ఫిఫ్త్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే కనుక దరఖాస్తుదారు గతంలో ఎటువంటి ఉపాధి పొందుండకూడదు లేదా స్వయం ఉపాధిలో ఉండకూడదు. వాళ్ళకి సంబంధించి ఏ వ్యాపారాలు ఉండకూడదు, లేదా ప్రభుత్వంలో ఏదైనా ఉద్యోగం ఉండి లేదా ప్రైవేట్ సెక్టార్ లో కావచ్చు, గవర్నమెంట్ సెక్టార్ లో కావచ్చు, లేదా వాళ్ళకి సొంత వ్యాపారం కావచ్చు, ఏది ఉండకూడదు. ఉండని వాళ్ళు అర్హులు అనైతే ఇక్కడ ఉంది. ఈ నిరుద్యోగ భృతికి పథకానికి అప్లై చేసుకోవాలంటే ఏ ధృవపత్రాలు కావాలి అంటే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కి ఆధార్ కి లింకప్ అయి ఉండాలి. నివాస పత్రం ఉండాలి. విద్యా ధృవ పత్రాలు ఉండాలి. విద్యా ధృవ పత్రాల్లో మనం బీటెక్ చేస్తున్నా, మనం గ్రాడ్యుయేట్ పూర్తి చేస్తున్నా, డిగ్రీ పూర్తి చేస్తున్నా, లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేస్తున్నా దానికి సంబంధించిన సర్టిఫికేట్ కన్ఫర్మ్ గా ఉండాలి. సర్టిఫికేట్ ఉన్న వాళ్ళే దీనికి అర్హులు. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ లో దానికి సంబంధించి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ రిజిస్ట్రేషన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ గా విద్యా ధృవ పత్రాలు అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. కుటుంబ వార్షిక ఆదాయ సర్టిఫికేట్ మనం చూసాం కదా, ఒక సంవత్సరంకి 1,00,000 రూపాయలు మించి ఉండకూడదు. కుటుంబ వార్షిక ఆదాయ సర్టిఫికేట్ ఉండాలి. నిరుద్యోగ ధృవీకరణ పత్రం ఉండాలి. మనం ఎక్కడ ఉద్యోగులు అయి ఉండకూడదు అనేసి ఒక పత్రం ఉండాలి. బ్యాంక్ ఖాతా వివరాలు కూడా అప్డేటెడ్ అయి ఉండాలి. దానికి సంబంధించి ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఖచ్చితంగా అప్డేషన్ లో చేసి ఉండాలి. దానికి సంబంధించిన వివరాలు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే నిరుద్యోగ భృతి పథకానికి దరఖాస్తు ఫారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ FP వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారాన్ని అవసరమైన పత్రాలతో సహా ఏదైతే మనం ఒక ఫారం ని ఫిలప్ చేస్తామో ఆ ఫారంతో ఆధార్ కార్డు, నివాస పత్రం, విద్యా ధృవ పత్రాలు,
కుటుంబ వార్షిక ఆదాయపు సర్టిఫికేట్, నిరుద్యోగ ధృవీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా వివరాలు వీటన్నిటి జెరాక్స్లు కూడా మనం ఏదైతే దరఖాస్తుకి నింపి ఉంటామో ఆ దరఖాస్తుకి యాడ్ చేసి తమ సమీపంలో ఎఫ్పి కార్యాలయంలో జమ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి మనం అందజేయాల్సి ఉంటుంది. ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునే నిరుద్యోగులు నెలవారీగా నిరుద్యోగ రిజిస్ట్రేషన్ పునరుద్ధరించుకోవాలి. అలానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చారో నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారో ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నట్లయితే గనక అలానే నెల నెల 3,000 రూపాయలు నిరుద్యోగ పథకం కింద మన బ్యాంకు ఖాతాలో పడ్డం అయితే జరుగుతుంది. ఇదే వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.